రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయ అధికారులు సమయపాలన పాటించడం లేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 9 నెలల క్రితం బదిలీపై వచ్చిన పశుసంవర్ధక శాఖ అధికారి సమయపాలన పాటించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. మూగ జీవాలకు వైద్య పరీక్షల కోసం వస్తే తాళం వేసి ఉంటుందని వాపోతున్నారు. కాగా ఈ విషయంపై పశుసంవర్ధక శాఖ జేడీని సంప్రదించగా పశు వైద్య కేంద్రానికి ఒక్క వైద్యుడు తప్ప ఎవరు అందుబాటులో లేరని, రేపటి నుంచి డిప్యుటేషన్ మీద మరొకరిని అందుబాటులో ఉంచుతామని తెలిపారు. మరోవైపు బోయినపల్లి విలాసాగర్ పశు వైద్యాధికారులను జేడీ తనిఖీ చేశారు. మాది అనంతపల్లి సారు. వీటికి వచ్చేసరికి ఎవరు డాక్టర్లు ఎవరు, పిల్ల డాక్టర్లు ఎవరు లేరు. ఇక అంతా చూసుకుంటూనే మారిపోవడం సారు. ఏందుకు ఇట్లా జరుగుడు? రమేష్ సార్ ఉన్నప్పుడు ఎంతో మంచిగా జరిగింది. ఎందుకు ఇట్లా ఇప్పుడు గిట్లా జరిగితే ఇది ఎంత ఇబ్బంది పడతారు సారు గొల్ల కుర్మళ్ళు. ఇది పద్ధతి కాదు సార్. చేస్తే మంచిగా చేయాలి. మేము గొర్రెలకు మన జ్వరం బుడ్ల కొరకు, నొప్పుల బుడ్ల కొరకు వచ్చినాం సార్. మేము అత్తేట ఎవరు లేరు. చూసుకుంటే మారిపోవడం అవుతుంది. అని మీరు అధికారులు మీరు ఎప్పుడూ దీని గురించి మీరు దవాఖాన గురించి చర్య తీసుకొని టైంకు మీరు పంపించాలి, చేయాలి సార్. మీరు ఇట్లా చేయొద్దు. ఇది మన ఇది దవాఖానకే ఇబ్బంది అవుతుంది సార్. ఇది మనకు పేరు ఉంటుంది మంచిగా అని చెప్పి